శ్రీమాత్రే నమః. ఈరోజు 12వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 11వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. 12వ శ్లోకం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. కాంక్షంతః కోరికతో, కర్మణాం ప్రాకృతిక కర్మలు, సిద్ధిం విజయం, యజంత పూజిస్తారు, ఇహ ఈ లోకంలో, దేవతాహ దేవతలను, క్షిప్రం త్వరగాని, హి నిజముగా, మానుషే మానవ సమాజంలో, లోకే ఈ లోకంలో, సిద్ధిర్భవతి సిద్ధించును లేదా కనిపించును, కర్మజ భౌతిక క్రియాకలాపముల వలన. ఈ లోకంలో భౌతికము అంటే ప్రాకృతికమైనవి అన్నమాట. కర్మలలో విజయం కోసం కోరికలతో ఉండేవారు దేవతలను పూజిస్తారు, ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. 13వ శ్లోకం రేపు చెప్పుకుందాం.